ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థి ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదా? పార్టీ క్యాడర్ను పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందా? వైసీపీకి ఫ్యూచర్ లేదని భావిస్తున్న నేతలు, కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేస్తున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఇన్సైట్ స్టోరీలో చూద్దాం. ఎన్నికల్లో ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు చాడలేకుండా పోయారు. ఓడిపోయిన అభ్యర్థులే కాదు, నియోజకవర్గ నేతలు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. పూతలపట్టులో పరాజయం పాలైన సునీల్ కుమార్ ఇప్పటి వరకు పార్టీ క్యాడర్తో పాటు నియోజకవర్గ ప్రజలను పలకరించిన పాపాన పోలేదు. ఈ స్థానం పరిధిలో ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలుపు ఓటముల సహజం. గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, కానీ ఓటమి కుంగదీస్తుంది. బాధ నుంచి తేరుకున్న తర్వాతైనా నియోజకవర్గంలో పర్యటించి తామున్నామంటూ కార్యకర్తలకు భరోసా కల్పించాలి. రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ తామున్నామంటూ ధైర్యంగా ముందుకొచ్చే నేతలు లేరు. ఈ పరిస్థితిపై వైసీపీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. తమ పొలిటికల్ ఫ్యూచర్ పై కంగారు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. పూతలపట్టు నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ నేత దూకుడు ఇలాగే కొనసాగితే పూతలపట్టు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ మనుగడ కష్టమని పార్టీ కేడర్లో టాక్. సాధారణ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టి సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. దీంతో ఎంఎస్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి పూతలపట్టు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హస్తం పార్టీ ఓట్లు చీల్చుకోవడంతో ఫ్యాన్ పార్టీకి కొంత నష్టం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో పార్టీ క్యాడర్ను పట్టించుకునే నాథుడే కరువయ్యారని క్యాడర్ టెన్షన్ పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పూతలపట్టులో మొదటిసారి టీడీపీ జెండా ఎగిరింది. దీంతో పార్టీ క్యాడర్ జోష్ మీద ఉంటే ఓటమితో వైసీపీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంతో డేలా పడ్డారు. ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో క్యాడర్ టీడీపీలో జాయిన్ అవుతూ పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. తమను నడిపించే నాథుడే లేకపోవడంతో వైసీపీలో కొనసాగి ఏం చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు. 2009లో పూతలపట్టు నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేరు. ఈ స్థానంలో ఇది బలమైన సెంటిమెంట్ గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రవి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి సునీల్ కుమార్, 2019లో ఎంఎస్ బాబు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జర్నలిస్ట్ మురళీమోహన్ కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు చంద్రబాబు. 6 నెలల ముందు అభ్యర్థిని ప్రకటించడంతో అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు చేరువయ్యారు. దీంతో వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై 15,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత నుంచి ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు మురళీమోహన్. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ కంగారు పడుతోంది. పూతలపట్టులో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.